మహిళా కమిషన్కు కేటీఆర్ సారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వ్యాఖ్యలకు క్షమాపణ, ఆమోదించిన కమిషన్ పునరావృతమైతే చర్యలుంటాయని హెచ్చరిక. అక్కడే కేటీఆర్కు రాకెట్టిన కమిషన్ సభ్యులు వారంతా బీఆర్ఎస్ హయాంలో నియమితులు, వారికి నోటీసులు జారీ చేస్తున్నామంటూ చైర్పర్సన్ చెప్తా ఉన్నారు. కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఆ విధంగా ఒక దోషి, ఒక నిందితుడు వస్తే ఆయనకు రాఖీ కట్టి స్వాగతం అని పలుకుతూ ఉన్నారు. ఏం కమిషనో ఏందో అర్థం కావట్లే. ఏమమ్మా తల్లులు, మీకు దండం పెట్టాలి. వీడు అసలే ఇద్దరు జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మహిళా వింగును పట్టుకొని నచ్చి రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడు. సిగ్గుండాలే పేటిమూతి మొక్క కూడా. కేటీఆర్ కొంచెం బుద్ధి తెచ్చుకో. ఆడవాళ్ళ ముందు పెట్టి రాజకీయం చేస్తారా? బుద్ధి ఉండాలి నీకు. దమ్ముంటే ఒక్కనిరా, దమ్ముంటే నీకు నిరూపించుకో. అంతేగాని ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేస్తావు సిగ్గుశరం లేకుండా. అటు మహిళా జర్నలిస్టులను పెట్టుకుంటావు, అడ్డు పెట్టుకుంటూ ఆ మహిళా కార్యకర్తలను పెట్టుకుంటావు, ఆ కమిషన్లు మీరే నియమించారని చెప్పి తెలుస్తుంది, వాళ్ళు అడ్డు పెట్టుకుంటావు. ఏం బుద్ధిరా అనేది నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గుశరం లేకుండా ఎట్లా బస్తున్నావు అర్థం కాదు. నెక్స్ట్ ఒకసారి పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన అక్రమ కట్టడమా లేకపోతే ఆయన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఒకసారి దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని మీద క్లియర్గా